దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పిల్లల సందర్భం చెప్తున్నాం. పొద్దునాన్ని ఇశ్రాయేలు బానిసత్వం ఉన్నారు. బానిసత్వం ఉన్నప్పుడు ఎంత భయంకర బానిసత్వం అంటే ఆడపిల్లని బతికినిస్తున్న మక్కని చెప్పేసి ఆ రోజుల్లోనే ఇశ్రాయేలు బానిసత్వం చూపించడానికి ఒక వ్యక్తిని దేవుడు లోకాన్ని పంపించాడు. ఆ వ్యక్తి పేరే మోషే. హల్లెలూయా. ఆయన పుట్టినప్పటికి మగపిల్లని చంపేస్తున్నారు. కొన్ని నెలలు తల్లి దాయగలిగింది. తర్వాత ఒక జమ్ము పెట్టి చేసి దానికి మట్టి రాసి దానికి కీళ్ళు రాసి ఒక బట్ట చుట్టి రాజు కుమార్తె స్నానానికి వచ్చిన దగ్గర వదిలేసింది. చూసింది ఆమె. నచ్చారు పిల్లడు. దేవుడు ఆకర్షణ పెట్టాడు. నచ్చాడు. అంతే పెంచుకుంటున్నది. ఎవరు పెంచారంటే తన తల్లే పెంచుతుంది. కానీ మోసే దేవుడు కాపాడాడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది కనుక వందనాలు చెప్పండి. ఇప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా, నా జీవితం, మీ జీవితాల్లో కాపాడాడు. కారణం ఏమిటంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం మీ పట్ల, నా పట్ల ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకించుకోవాలి. ఓకే, అందుకే దేవుడు మనం కాపాడు. ఇప్పుడు ఆలోచన చేస్తే మోసే పెద్దవాడు అయినప్పుడు మోసే తన తిండి ఎవరి కొరకు పెరుగుతున్నాడండి? ఆయన దేవుని పని కొరకు ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎలా పెరుగుతున్నాడు? ఇశ్రాయేలు ఐగుప్తు పక్షం పెరుగుతున్నాడు. తిన్న తిండి ఎవరిదండి? ఐగుప్తుది. నేర్చుకుని విద్యలు ఎవరు? ఐగుప్తువి. అక్కడ ఉన్న అధికారం ఎవరిదండి? ఐగుప్తుది. అన్ని ఐగుప్తువే. కానీ మోసేలో ప్రవేశిస్తున్న రక్తం మాత్రం క్రైస్తవులది. చెప్పడం దేవుని మేము హల్లెలూయా. అందుకే అంటాడు 7:8 అపోస్తలుల గారు మాట్లాడుతుంటాడు, అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని చెప్పి అన్నిటికన్నా దేవుణ్ణి ప్రేమించి దేవుడు ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. మోసే డెడికేషన్. హల్లెలూయా. అందుకే చాలాసార్లు దేవుని కోరుకుంటే ఆ సెల్ఫ్ డెడికేషన్, సెల్ఫ్ డినై అనేది కావాలి. అలా ఉన్నది మామూలుగా దేవుని పని చేయలేరు. ఇది దేవుని పని చేయడానికి ఒక కారణం. ఒక పిల్లల అక్కడ మనం ఆలోచన చేస్తే ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే ఒక కుటుంబాన్ని నడిపించడం కష్టము, కొన్ని కుటుంబాలు నడిపించడం కష్టము, ఒక సంఘాన్ని నడిపించడం కష్టము, ఒక సమాజాన్ని నడిపించడం ఇంకా కష్టం అయితే మోసేని దేవుడు ఎలా ఏర్పాటు చేశాడంటే అమ్మా చూడండి, మోసే జీవితము 3 మధ్యలో 3 సెక్టర్స్. ఫస్ట్ 40 years, మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు రాజు కుమారుడుగా పెరిగాడు. హాయ్ హలో ప్రైజ్లా. ఏ బాధ లేదు. రాజులు, ఆ రాజు అయితే పనివాళ్ళు, గొప్పలు, సైనికులు అందరూ ఉన్నారు. ఇది మొదటిది. రెండవది, ఎప్పుడైతే దేవుడు కొంచెం చేద్దాం అనుకున్నాడో బయటికి నెట్టేశారో. ఇప్పుడు ఎక్కడండి? ఆయన ఒక భయంకరమైన తన మామయ్య ఇంట్లో నుండి అక్కడ మెస్తమైన ప్రాంతంలోని ఎలా ఉన్నాడంటే ఒక భయంకరమైన వ్యక్తిగా, గొర్రెలు ఆయన తప్ప ఇంకెవరు లేని వ్యక్తిగా 40 సంవత్సరాలు పెరిగాడు. ఏకాంతంగా దేవుడు మాట్లాడు దేవుడు చాలా సరి చేశాడు, నేర్పించాడు. అవన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఆఖరి 40 సంవత్సరాలు, అది 40 సంవత్సరాలు ప్రజలందరూ నడిపించాడు. దేవుడు వందనాలు చెప్పండి. ఎందుకంటే దేవుడు మన పని చెప్పే ముందు నేర్పిస్తాడు, ట్రైనింగ్ ఇస్తాడు. ట్రైనింగ్ పని చేయలేం కనుక 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు, 40 సంవత్సరాలు నడిపించాడు. ఇది మనకి తెలిసినటువంటి గొప్ప విషయం. ఓకే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంది కనుక ఆ డిస్టర్బెన్స్ కన్నా మీరు ఇంట్రెస్ట్ కనుక అర్థం కాదు. ఓకే, సమయంలో ఈ 40 మోసైపోతాయి. 40 సంవత్సరాలు నడిపించిన సంఘటన జరిగింది. అమ్మా, ఎక్కడైనా కొన్నిటి దగ్గర గొడవలు వస్తాయి. దేని దగ్గర గొడవలు వస్తాయి చెప్పండి? పంచుకున్న దగ్గర గొడవలు వస్తాయి. అవునా? అది అన్నదమైన కుటుంబమైన బయట ఎవరైనా కానీ పంచుకున్న దగ్గర గొడవలు వస్తాయి. రెండోది తినే దగ్గర గొడవలు వస్తాయి. అవునా? నెక్స్ట్ అధికారాల దగ్గర గొడవలు వస్తాయి. పెద్దగా చేయడానికి గొడవలు వస్తాయి. అందుకే తిన్న దగ్గర, పంచుకున్న దగ్గర, అధికారుల దగ్గర గొడవలు వస్తాయి, సాధన జరుగుతాయి. మోసే 20 లక్షల మంది నడిపిస్తున్నాడండి. నడిపిస్తుంటే పొద్దునాన్ని మోసే మోసే ఏంటి ఇక్కడ ఓవర్ యాక్షన్, ఇంకొకడివి, ఇంకెవడు, మీ అన్న ఒకడు, ఇంకా మిగిలితే మీ అక్క ఒకటే, మీరేంటి యాక్షన్ అంటున్నాం, మేము కూడా అంతే, మేము నిన్ను ఒప్పుకోమన్నాడు. దేవుడు అడిగేద్దాం. దేవుడిగా పెట్టాడు ఇక్కడ ఎవరినైనా పై 2 అన్నాడు. 2 అంటే అమ్మ వినలేదు. వినకపోతే చెప్పకపోతే మీకు 10 నిమిషాలు మెసేజ్ అర్థం కాదు. ఓకే, ఏమైందంటే మోసే ఇప్పుడు 2 అన్నాడు. ఏం చేద్దామంటే యేసుప్రభు శిష్యులు ఎంతమంది అండి? 42 మంది. 12 మంది. ఇశ్రాయేలు వంశాలు ఎన్నండి?
12. ఈ 12 ఆ 12 అయితే ఇస్రాయేల్ 12 గోత్రాలు రండి, లేవి గోత్రం నుండి అహరోను కూడా అన్నాడు. కర్రలు తెచ్చారు, చేతి కర్రలు. అంటే సింపుల్ చెప్పండి, తెచ్చారు, తెచ్చి 2 దేవుని దగ్గరికి వెళ్దాం అన్నారు. అవి 12 కలెక్ట్ చేశాడు, ఎవరి పేరు మీద రాసేసి ఇవన్నీ తీసుకెళ్ళి సన్నిధిలో పెట్టాడు. సన్నిధిలో పెట్టి, ప్రభా నీవే తీర్పు చెప్పుకోవాలి, నీవే ఏర్పాటు చేయన్నాడు కనుక మీరు చేయండి ప్రభా అని చెప్పన్నాడు. 12 పెట్టి 12 అడిగితే అక్కడ జరిగిన సంఘటన ఈరోజు మేము ముందు స్టోరీ చూడండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయము మేము ముందుకోండి. సంఖ్యాకాండం ద బుక్ ఆఫ్ నంబర్స్, సంఖ్యాకాండము 17వ అధ్యాయము ఒక వచ్చిన సరిపోద్ది. ప్రతి 7 చదవండి సరిపోతాయి. మోసే 12 కర్రలను సాక్ష్య గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. 12 మంది తెచ్చారు. అహరోను తన అన్న తెచ్చారు, అందరూ తెచ్చారు. తెచ్చి వీళ్ళందరూ కలిపి అక్కడ ఇచ్చారు. ఎందుకు వచ్చిన హలో ఏం తెచ్చారండి అక్కడికి? కర్ర తెచ్చారు. ఒక కర్ర తెస్తే ఎన్ని కర్రలు తెచ్చారు? 12 కర్రలు తెచ్చారు. 12 కర్రలు అక్కడ పెట్టారు. ఈ 12 కర్రలు అక్కడ పెడితే ఈ 12 కర్రలోని 12 కర్రలు పేర్లు పెట్టారు. పెట్టేస్తే అక్కడ ఆ సరిది కూడా పెట్టేస్తే 12 కర్రలు పెడితే తెల్లారి సరి చూసినప్పటికి ఒక కర్ర ఏమొచ్చిందండి? చిగురించింది. ఏమొచ్చిందండి? చిగురించింది. ఆ తర్వాత చిగిర్చి పువ్వులు పూసి కాయలు కాసా. ఓకే, చిగిర్చి పువ్వులు పూసి బాదం పండు ఇచ్చింది. నాకు చెప్పారు ఇది ఏంటి చెప్పండి అంటే అది ఎవరిని అడిగాను నేను. ఒక 10 మందిని అడిగాను. అడిగితే ఏముందండి అక్కడ ఏముంది? ఎవరైనా చేస్తారా? చిగిర్చి పువ్వులు పూసి కాయలు కాసి పరుగులు మొత్తం చెప్పేస్తాను. మొత్తం అంత కాయలు మేనేజ్ ఉంటుంది. నేనేమనుకున్నానంటే అక్కడ మరణం అనేది మైనస్ చేసి ఉంటాడేమో, ఎందుకంటే దేవుని సంఘంలో అది వచ్చింది కనుక చెప్పు అనుకున్నాను. ఓకే, అదంతా మనకి అంత వ్యాఖ్యానం పక్కలేదు. కానీ ఈ మాట గురించి చెప్పి చేస్తాను నేను. ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే, నా ప్రసంగ అంశం ఏంటంటే ఫలించే సిలువ. సిలువ కోసం ప్రతిరోజు ఇప్పుడు మొదటి సహోదరులు మాట్లాడుతున్నాం, అందరూ మాట్లాడుతున్నాం. ఎంత కాలము ధరించి మాట్లాడినా సిలువ కోసం అవ్వదు కనుక నేను చాలా క్లుప్తంగా చెప్తాను. మీరు జాగ్రత్త పెట్టి మీకు అర్థమవుతుంది. ఓకే, ఈరోజు ఫలించే సిలువ అన్న టాపిక్. పిల్లరా, సిలువ ఫలించే సిలువ. సిలువ అంటే ఏంటంటే చేతికర్రలో ఒక అడ్డుకర్ర, ఒక నీళ్ళు కర్ర సిలువ. ఇది ఉంది. ఇదేమవుతుంది? ఫలిస్తుందా? ఇది మళ్ళీ చిగురించదా? ఏ రకంగా చెప్పినా కానీ బుద్ధిని ఆలోచన చిగురించదు, సైంటిఫిక్ ఆలోచించినా ఎందుకంటే జీవనంలో కానీ చిగురించదు. ఇది నరకబడి దీనికి రూట్స్ లేవు, వేర్లు లేవు కనుక చిగురించదు. ఇది మనకు తెలుసు. ఓకే, కానీ ఏమన్నాడంటే ఫలించే సిలువ అన్న అంశం కోసం నేను 10 నిమిషాలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. ఒక పిల్లలకి అంటున్నాడు ఆ యొక్క సిలువ ఏమైంది? ఇప్పుడు ఏమైందా? ఆ కర్ర మోసే యోసేపు కర్ర ఏమైందండి? చిగురించింది. అహరోను కర్ర ఏమైంది? చిగురించింది. పుష్పించింది. ఆ తర్వాత పుష్పిస్తే పూలు వస్తే ఏమొస్తాయి? మా భాష పళ్ళు వస్తాయి. నిజంగానే పూలు ఏమవుతాయి? ఎంత కాయలు అన్నారు, పళ్ళు అనుకున్నాయి. అలాగే బయట జరిగింది. ఓకే, ఏమొస్తాయంటే పూలు ఇస్తే ఏమొస్తాయి? కాయలు వస్తాయి, పళ్ళు వస్తాయి, తిండి అంతసేపు. ఓకే, పువ్వులు ఏమొస్తాయండి? పువ్వులు ఎందుకు పెట్టుకుంటారు? అది కూడా పువ్వులు ఎందుకు పెట్టుకుంటారు? అందాక ఒకసారి ఒక అమ్మాయి మా చర్చిలో అప్పుడు ఉండేవాళ్ళు. ఆ చర్చి పిల్ల అయితే ఆ పిల్లకి మేము వెళ్తే ఆ పాస్ గారికి ఏం మాట్లాడుతుంది? గంగిరితిలో కొన్నాడు. గంగిరితిలో అంటాడు పిల్లి కూతుర్ని. ఎలా తిడుతున్నాడు ఆ పువ్వులని? గంగిరితిలో తిడుతున్నాడు. అలాగా పువ్వులు గంగిరితిలో కొన్నాడు. అతను అన్నట్లు కాదు, ఆ టైప్లో కాదు. పువ్వులు ఎందుకు పెట్టుకుంటాడు? మా కారులో ఇప్పుడు బయటకు వెళ్ళాం అనుకోండి, మాకు సెల్ఫ్ స్ప్రే లేము కారులో. నేను కొంటాం 10 రూపాయలు పూలు కొంటాం, 2 రోజులు వాసన. పువ్వులు ఎప్పుడు కొన్ని పువ్వులు చాలా సువాసన వస్తాయి. 3-4 నిమిషాలు పెట్టుకుందాం. మొదటిది చిగురించింది, రెండవది పుష్పించింది, మూడవది పరిమళించింది, 4వది ఫలించింది. అన్ని పాన మాట మీదే.
ఓకే, మొదటిది ఏం చెప్పండి? చిగురించింది. చిగురించిందని ఫలించింది అని అర్థం. ఓకే పిల్లరా, చిగురించింది సిలువ ఎలా చిగురిస్తుంది అని ఆలోచన చేస్తే భూమిలో దించబడింది కానీ అది ఫ్రూట్స్ లేవు కనుక ఎలా చిగురిస్తుంది అని అంటే మనకు ఒక ఆధారం ఉంది. క్రిస్మస్ సీజన్ ప్రతిసారి మాట్లాడుతుంటాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం యెషయా మొద్దు నుండి పిల్లరా, ఏ మొద్దునైనా ఏ పనికిరాందైనా దేవుడు చిగురింప చేయగలడు. శారా స్త్రీ ధర్మము నిలిచిపోయిన తర్వాత, ఆమెకున్న అయోట్రస్ తీసేసిన తర్వాత ఆమె గర్భం ధరించింది. కన్యమర్య పరిశుద్ధాత్మ వలన పురుష ప్రమేయం లేకుండా గర్భం ధరించింది. అంటే దేవుడి సంకల్పం ఏంటంటే దేనినైనా మన జీవితాల్లో ఆశ్చర్యంగా చేయగలిగిన దేవుడు. దేవుడు వందనాలు చెప్తాం. లేదా ఎండిపోయిన వాటిని చిగురింపే. ఇప్పుడు అన్నాడు యెషయా తల్లి పేరు ఏం పేరండి? ఒక ఇంటికి వెళ్తాను మొత్తం మొదలు చదువుకోండి. అక్కడ తండ్రి పేరు బోయజు, ఒబేదు, యెషయా. వీళ్ళందరూ పిల్లలు అయితే యెషయా కుమారుడు ఎవరు? దావీదు. దావీదు కుమారుడు ఎవరు? మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వంశవారని చెప్తారు. పిల్లరా, యెషయా ముందు చిగురించింది, అది ఎప్పటికీ చిగురాలిపోలేదు. ఆ చిగురే ఈ సిలువ చిగురు, మన యేసయ్య. చప్పటి దేవుని మహిమ. హల్లెలూయా. ఫలించని చిగురు నా యేసయ్య. అది ఎప్పటికీ ఓడిపోదు, మారిపోదు, మసైపోదు. ఎన్నటికి ఎవరు ఏమైపోవచ్చు కానీ అది వారిపోయింది, మారిపోయింది నా యేసయ్య చిగురు. పిల్లరా, దీని గురించి మాట్లాడదాం. దీని మీద మాట్లాడతాం. బైబిల్ తెరవండి, త్వరగా ప్లీజ్ సపోర్ట్ చేయండి. 23వ అధ్యాయం 20వ గ్రంథం 5వ వచనం. ఈ చిగురికి ఒక పేరు పెట్టాడు ఆయన. ఓకే, రాబో దినములలో దావీదునకు నీతి చిగురు. యేసయ్య పేరు ఏం పేరండి? చిగురు అన్నాడు. మొదటి ప్రేమనంటే నీతి చిగురు. నా యేసయ్య పేరు ఏం పేరమ్మా? నీతి చిగురు. నీతి అనేది భూమి మీద ఉండాలంటే కేవలము యేసు ప్రభువుని తప్ప ఇంకెలాగ నీతి అనేది జరగదు. మిగతా అంత స్వనీతి అయిపోతుంది. యేసయ్య నీతి, దైవికమైన నీతి. ఇక్కడ అయిపోయిందా? యెషయా 11 తెచ్చిచ్చారు కదా. 10వ వచనంలో నీకు పేరు ఉంది దానికి. ఆయన చిగురేస్తాడు ఎండిపోయిన దాన్ని. రెండవది అది నీతి చిగురు. విచారణ చెప్పి తీర్పు చిగురు. అమ్మ చూడండి, 3 మాటలు నేర్చుకున్నాడు మనం. మొదటి ఏమనంటే ఎండిపోయింది చిగురేస్తుంది, మొదటిది. రెండవది నీతి చిగురు. మూడవది తీర్పు చెప్పే చిగురు. ఆ చిగురే తీర్పు చెప్తుందన్న విషయాన్ని మనకి తెలియచేస్తున్నాడు. ఆ చిగురు తీర్పు చెప్పేది. పిల్లలకు మనం ఆలోచన చేస్తే చిగురించింది. ఎవరు చిగురించారండి? అహరోను. చెప్పాలా? అహరోను చేతికి చిగురించింది. నా యేసయ్య సిలువ చిగురించింది. సిలువ అంటే ఏమైంది? పనికిరాంది, అసహ్యమైంది, భయంకరమైంది, శిక్ష, తృణీకారము, అసహ్యత ఎవరు లెక్క చేయింది. ఆ సిలువ చిగురించడం మొదలు పెట్టింది. నా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదలైపోయింది, చిగురైపోయింది. ఇంకొక 5 నిమిషాల్లో నెక్స్ట్ మాట చెప్తాను. చూడండి ఒకసారి. నెక్స్ట్ అంటే ఏం చెప్పానంటే పుష్పించింది. అమ్మా చిగురించింది. చాలా చిగురిస్తారు, ప్రభులోకి వస్తారు, ఎక్కడితో ఆగిపోతారు. అలా ఆగిపోకూడదు. పుష్పాలు రావాలి, అంటే ఫ్లవర్స్ రావాలి. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక గార్డెన్కి వెళ్ళామనుకోండి, పుష్పాలు చూస్తాను, పువ్వులు చూస్తాను. పువ్వు చూస్తే ఏమనిపిస్తుంది? చెప్పండి, తీసేస్తాం కదా వెళ్ళినప్పుడు. దొంగలాడుతూ అనుకుంటా. అక్కడ ఏమని రాసి ఉంటుంది? సీసీ కెమెరాలు ఉన్నాయి, మీరు దొంగతనం చేయకండి, ఇక్కడ తెప్పితే శిక్ష, ఏమేమి రాస్తారు. దాని ఇబ్బంది అయితే మన పని మనల్ని చేతకపోతుంది కదా. కానీ పిల్లలు జ్ఞాపకం చేసుకుంటే పువ్వు అనేది అందంగా ఉంటుంది, సువాసన ఇస్తుంది. ఆ పువ్వు అంత అందంగా ఇంకేది ఉండదు. అందుకంటాడు మీ తండ్రి అయిన దేవుడు చూడండి ఒకసారి ఎంత అందాన్ని ఇచ్చాడు ఆ పువ్వుకి. మీకు అందమేవాడా? మిమ్మల్ని కూడా ప్రేమించిన వాడు మీకు అందాన్ని ఇస్తాడని చెప్పి సత్యవాక్యం తెలియచేస్తుంది. ఇప్పుడు రెండోది ఏమైందండి? పుష్పించింది, పుష్పిస్తుంది. అదే పుష్పాలు వచ్చాయి. పుష్పాలు ఎలా ఉంటాయి చెప్పండి? అందంగా ఉంటాయి, చాలా చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడు ఏమన్నా మొదలు చిగురించింది, ఇప్పుడు రెండవది పుష్పించింది. పుష్పించింది పిల్లరా, పుష్పం అనేది ఒకసారి చూడండి.
ఇది ఎండిపోయింది, దీనికి పువ్వులు వచ్చాయి అనుకోండి. మీకు ఆ మధ్య ఒక సిస్టర్ ఉండేది ఇక్కడ, ఈ మధ్య లేరు, పువ్వులు డెకరేట్ చేసింది. నాకు నవ్వు వచ్చింది ఎప్పుడు, పువ్వులు డెకరేషన్ అంతా చేసింది అంటే అప్పుడు అనిపిస్తుంది ఆ పువ్వు కనుక ఏమవుతుంది, కొద్దిసేపు ఏమైపోతుంది, వాడిపోతుంది. అది చెట్టుకుంటే చాలాసేపు ఉంటుంది, ఓకే, వాడిపోతుంది. సులోమోను సహితము అలా తయారు చేయలేడు, అంత గొప్ప అందమైన పువ్వుని దేవుడు తయారు చేస్తాడు. మనం ఆలోచించేద్దాం. పుష్పించింది ప్రియులారా. ఈ పుష్పం అనేది ఎలా ఉండదంటే, ఈ పుష్పం అనేది పువ్వు అనేది చాలా గొప్పది. మీకు కొన్ని పువ్వులు పరిచయం చేస్తాను. ఇప్పుడు చూద్దాం. ఈ సిలువ, ఇక్కడ పువ్వు వచ్చిందండి. ఎలా పువ్వు వచ్చింది చూద్దాం ఒకసారి. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనము. మొదటి పువ్వు 23వ అధ్యాయం 42వ వచనం. పిల్లరా, శిలువ మీద ఉండగానే, అమ్మ వినండి, శిలువ మీద ఉండగానే సువాసన, ఆ పువ్వు వచ్చింది. యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అదో వాడైతే నిన్ను అర్థం చేసుకోలేకపోయాడు, నేను నిన్ను అర్థం చేసుకున్నాను. సైనికులు నిన్ను అర్థం చేసుకోలేకపోయారు, నేను అర్థం చేసుకున్నాను. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీవు నాకు నీ రాజ్యాన్ని నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. మొదటి పుస్తకము చాలా ఆశ్చర్యకరంగా, శిలువ మీద ఉన్న ఒక దొంగ, యేసు స్వామితో ఉన్న ఒక దొంగ రక్షింపబడ్డాడు. హల్లెలూయా. అక్కడైతే 11 కర్రలు అలగొడిపోయి ఒక్కరు రక్షింపబడింది, ఒక్క కర్ర రక్షించింది. కానీ యేసు ప్రభు ద్వారా ప్రతి ఒక్కరికి రక్షణ, పాప క్షమాపణ. అందుకే శిలువ మీద దొంగ రక్షింపబడ్డాడు. ఇంకో పువ్వుని చూపిస్తాను అక్కడ శిలువ దగ్గర చూడండి. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 39వ వచనం. ఒకసారి మార్క్స్ వార్త 15వ అధ్యాయం 39వ వచనం. అమ్మా హలో, మొదటి ఎక్కడ వచ్చిందండి? పువ్వు పక్కన వచ్చింది. ఇప్పుడు పువ్వు ఎక్కడ వచ్చింది? ఎదురుగా వచ్చిందండి. చూడండి అక్కడ, ఆయనకు ఎదురుగా నిలుచున్న శతాధిపతి, అంటే 100 మందికి అధిపతి, 100 మంది సైనికుల మీద పెద్ద ఆయన అంటున్నాడా. ఆయన ఎలా ప్రాణం చూచి నిజముగా ఈయన దేవుని కుమారుడు. చెప్పడం దేవుని మైపడుతుంది. మొదలు సైనికుడు, మొదలు దొంగ వచ్చాడు, ఇప్పుడు ఒక సైన్యాధికారి వచ్చాడు. పిల్లలా, ఎవరైనా ఏ దగ్గరికి రావడం తప్పదు, ఈ నామమునందు తప్ప భూమి మీద మరి ఏ నామములో రక్షణ లేదు. యేసుక్రీస్తు నామములో మాత్రమే రక్షణ. దేవుని వందనాలు చెప్దాం. హల్లెలూయా. ఈ నామములో తప్ప ఇంకెక్కడ ఏ నామంలోని రక్షణ లేదు. యేసుక్రీస్తు నామములో మాత్రమే మనకి రక్షణ. హల్లెలూయా. ఈ పువ్వులండి. అమ్మా, ఇక పక్కన పువ్వు వచ్చింది. ఆ పువ్వు పేరు దొంగ పువ్వు. అది దొంగ పువ్వు మారిపోయాడు. రెండోది ఏమైందండి? శతాధిపతి పువ్వు అయిపోయాడు. ఇంకా అక్కడతో పువ్వులకే మాట్లాడుతామండి. నెక్స్ట్ అక్కడ చూపిస్తుంది బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే బొకే చూద్దాం. చూడండి, బైబిల్ చూపిస్తాను. మత్తయి సువార్త 27:54 వచ్చిన బొకే. మత్తయి సువార్త. అమ్మా, శతాధిపతి ఆయనతో కూడా యేసు యొక్క కావాలని ఉన్నారు. భూకంపాలు, ఇతర కార్యాలు, తెరవబాట, చీకటి, ఇవన్నీ కార్యాలను చూసిన వెంటనే భయపడి నిజముగా ఆయన రక్షకుడే, నిజంగా ఆయన దేవుని కుమారుడే, ఈయనే మానవుల్ని పాపము నుంచి విమోచించగలిగిన వాడు, ఈయన పేరు యేసు. హల్లెలూయా. మొదట ఒక పువ్వు వచ్చింది. ఆ పువ్వు ఎవరు? పక్కన ఉన్న దొంగ. ఆ తర్వాత పువ్వు వచ్చింది. శతాధిపతి ఎదురుగా శతాధిపతి. ఇప్పుడు ఏమైంది? పువ్వు కాదండి, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే బొకే వచ్చింది. ఈ బొకేలు ఫ్లవర్స్ ఉన్నాయి. అన్ని ఫ్లవర్స్ వచ్చి ఈయన ఒక్కడే దేవుడు అండి. చెప్పడం దేవుడు. హల్లెలూయా. ఎందుకు నీ గొడవ మాట? నీకు సత్యం కదా అదే. ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయనే మానవాళి పాపం నుంచి విమోచించగలడు. ఆయనే ప్రాణం పెట్టి రక్షించిన వాడు ఆయన తప్ప ఇంకెవరు లేరు. మనందరి పాప శిక్ష మీద పడింది. ఆయన పొందిన దెబ్బల చేత నీకు, నాకు, మనందరికి స్వస్థత, ఐశ్వర్యము, ఆరోగ్యము, క్షేమము అన్ని యేసు ప్రభు ద్వారా మనకు కలుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. నిజమండి. ఇప్పుడు బంచ్, మొదట పువ్వు, తర్వాత పువ్వు, పువ్వులు ఓకే. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చాలా మంది చూస్తున్న వాళ్ళందరికీ అర్థమైపోయింది. అమ్మా,
యేసుప్రభు దగ్గరికి వచ్చిన మీరు మామూలుగా వచ్చి ఉంటారు కదా, ఆయన గలిపితే ఏమవుతుంది తెలుసా? జక్కీకి అవజీపురం సువార్త ఆయన గలిపితే చాలు, ఈయనే రక్షకుడు అని చెప్పాడు. దేవా నేను ఇదిగో నాకు కలిగిన ఎంతవరకు ఆశపడడం నువ్వు దొరికి చాలు, సగం పేదలకు ఇచ్చేస్తున్నాను, ఎవరితో అన్యాయం తీసుకున్నాను 400 ఇస్తాను అన్నాడు. వాటిని ఆయనకి ఏదైతే కోరుకుందో యేసు దొరికిన తర్వాత ఇంకేం అక్కర్లేదు. పరమజీవనాథ యేసు చాలును, లేదు యేసు చాలు అంటాడు. యేసు దొరికిన తర్వాత ఇంకేది అక్కర్లేదని చెప్పారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, యేసు దొరికిన తర్వాత ఇంకేమీ అక్కర్లేదు అనుకోవడానికి మెయిన్ ఏంటంటే ఆయన కన్నా అత్యధికమైనది, ఆయన కన్నా గొప్పది, ఆయన కన్నా వాల్యుబుల్ థింకింగ్ ఈ ప్రపంచానికి ఏం లేదు. ఆయన ఒక్కడే గొప్పవాడు. హల్లెలూయా. అందుకే యేసు దొరికినప్పుడు మనం అంత గొప్ప అయిపోతుంటే అది అర్థం కాదు. మెంటలకి ఆ టెంట్లో కూర్చుని ఎండలో రేపు నెల కూర్చుంటారండి, ఎలా కూర్చుంటారు? అనుచరులకు కథలు కనీసం మా వాళ్ళు చిన్నపిల్లలు పట్టుకొని కూర్చున్నారు. నా మీద ప్రేమ కాదు, ఇక్కడ ప్రేమ కాదు, ఆయన మీద ప్రేమ. ఎందుకంటే ఆయన మంటు టెండలో ఆకాశానికి మధ్యలో పోయి దాహం అంటే నీరు దొరక నీకోసం నాకు ప్రాణం పెట్టారు కనుక ఆ ప్రేమ ఇప్పుడు మనం ఆయన చూపిస్తున్నాం. హల్లెలూయా. వచ్చి గుబ్బులు విప్పుతున్నాం అంటే త్యాగాలు చేసినట్టు ఉండి కాదు, ఆయన మీద ఉన్న ప్రేమ కొద్ది. హల్లెలూయా. ఆయనలో ఎవరు ప్రేమించలేరండి, ఆయనలో నిన్నెవరు ప్రేమించలేరు, ఆయన మాత్రమే నిజమైన నీ ప్రేమికుడు. హల్లెలూయా. అయిపోయింది. మొదటి ఏమైందండి చెప్పడమ్మా? సిలువ ఏమైంది? చిగురించింది. తర్వాత ఏమైంది? పుష్పించింది. మొదటి పువ్వు సిలువ మీద ఒక దొంగ అయితే, రెండో పువ్వు శతాధిపతి, తర్వాత ఒక పొగ వచ్చింది, అందరూ వచ్చారు. ఇప్పుడు ఈ పుష్పం ఏం చేసిందంటే పరిమళించింది, సిలువ పరిమళించింది, సువాసన వచ్చింది. అమ్మా సువాసన వ్యతిరేక పదం ఏంటి అంటే చెప్పండి? దుర్వాసన. ఓకే, పుష్పం ఉన్నప్పుడు చాలా మంచి వాసన వస్తుంది, అది చాలా బాగుంటుంది. పిల్లరా 2000 సంవత్సరాల పూర్వము ఒక పువ్వు పూసింది, ఆ పువ్వు ఈ సిలువ పైన పుష్పించింది. ఆ పరిమళము ఎక్కడో వచ్చిందమ్మా? ఇది ఎక్కడైంది? ఈ సిలువ యెరూషలేములోని కప్పాలమైన స్థలం మీద ఈ సిలువ అక్కడ పుట్టిన పువ్వు ఇప్పుడు ఎక్కడ వచ్చింది? విజయనగరంలో కొన్ని వీధిలోకి వచ్చింది, ఏజెన్సీలో ఆ కొండల మీద వెళ్ళిపోయింది. ఎక్కడికి ఆగకుండా ప్రతి ప్రాంతంలోనికి, ప్రతి ఊరిలోకి, ప్రతి ఓడలోకి, ప్రతి పల్లెలోకి, ప్రతి పట్టణంలోనికి సిలువ సువాసన వెళ్ళిపోయింది. హలో ప్రైజ్లా. అమ్మా సువాసన ఎవడే చేస్తాడు చెప్పండి? సువాసన ఎవడే చేస్తాడు? ఎవరట్లేదు. అడ్డక్కలేదు, మనం కోరి వెళ్తామండి. మీకు కొంగ మామూలుగా ఒక పిల్లి అలా చచ్చిపోయింది అనుకోండి, అక్కడికి ఒక అరగంట ఉంటే అంటారా మరి ఆ వాసన అలవాటు మనం చెప్పలేం కానీ కదా, అలా అలవాటు మనం చూసిపోతారు. కానీ అదే మంచి వాసన వచ్చింది ఎలా ఉండదు చెప్పండి? కొంచెం గాలి పీల్చేస్తుంది, పక్కన ఎవరు ఊపిరి అందకపోతే అంత ఆక్సిజన్ దొరకకుండా అయిపోతుంది కదా, అలాగైపోతుంది. ఎందుకంటే సువాసన అంటే అందరికి ఇష్టపడుతుంది. అందుకే ఏ సువాసన ప్రపంచానికి నిరీక్షణ. హల్లెలూయా. చాలా మందికి మరణ వాసన ఉన్న వారికి జీవ వాసన, నిరీక్షణ వాసన, ఈ గొప్ప వాసన. ఎండిపోయిన వాటిని చిగురింపజేసి ఏ వాసన లేదు దానికి గొప్ప వాసన కలిగిన వాడు నా యేసయ్య. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరుడండి, ఎంత ఆశ్చర్యకరుడండి ఈ వాసన. అది మన మాట అర్థం కాదు కదా, కుదురు అయితే అలవాటు పడుతుంది కదా. ఓకే, కుదురు అయితే ఇలా లూథియం గారు మనోడు కుదురు అయితే అలవాటు పడుతుంది, కుదురు కొంచెం కష్టం అవుతుంది. ఓకే, మన సర్టిఫికేట్ పిల్లలు పెరుగుతుంది, నెక్స్ట్ అన్న వస్తే అన్న పిల్లలు వస్తారు, అలవాటు తీసుకుని వస్తాను కదా. ఓకే, ఏమైందంటే ఈ సువాసన ఎవరు ఆపలేరు. అందుకే ఈ సువాసన ఎక్కడికి వెళ్ళిపోతుంది. అమ్మా కమ్యూనిస్ట్ దేశాలకి వెళ్ళిపోయి సువాసన, ఇస్లాం దేశాలకి వెళ్ళిపోయి సువాసన, బుద్ధిజం ఉన్న దేశాలకి వెళ్ళిపోయింది సువాసన. ఎక్కర్లేదండి సువాసన. భారతదేశంలో ఊగిపోతుంది సువాసన చూసి వాళ్ళు చూస్తున్నారు. ఇష్టమేనండి, కానీ మేము నమ్మమండి, నమ్మకం కోరా మాకెందుకు? ఎవరు చెప్పాడు? మేము పర్వత మార్చడం కాదు, నీ అంత నువ్వే రావాలా. కొంతమంది అడుగుతారు మతం మారినందుకు మీకు ఎంత ఇచ్చారంటారు. ఎవరెవరు తేవాలి, ఎక్కడికి దేవుడి దగ్గర తేవాలి.
నువ్వు దశ భాగాలనుకో సగ భాగానికి ఏదో కావాలి దేవుని దగ్గరికి. దేవుని దగ్గర దేవుని డబ్బులు కావాలి, ధనం కావాలి. హల్లెలూయా. కావాలి డబ్బులు. వాస్తు చెప్తే ఎక్కడ చెప్తాం? నడవాలంటే ఎలాగైతే అందరూ కష్టపడాలో ఒక మందిని నడవాలంటే కావాలి, డబ్బులు కావాలి. ఎవడు అంటున్నాడు కదా, దశ కావాలి, అన్ని డబ్బులు కావాలి. ఎంతో ఎక్కువ సేవ చేస్తాం. సేవ మీన్స్ అందరికీ సహాయం పడతాం, అన్ని చేస్తాం, దేవుని నా మహిమ కొరకు ఖర్చు పెడతాం. హల్లెలూయా. సత్యమండి ఇది. ఒక అయిపోయింది ఈ సువాసన ఈ వరకు వచ్చింది, అయిపోయింది. ఆఖరి పాయింట్ చెప్పేసి నేను ముగించేస్తాను. పిల్లరా, ఈ సువాసనని ఎంతోమంది అడ్డుకుందాం పరిమళాన్ని ఎంతోమంది అడ్డుకుందాం అనుకున్నారండి. అమ్మా మీకు సింపుల్గా అర్థం కాదు ఒక మాట. పొద్దునాన్ని ఒక ఆవిడేసాను. ఆ పేరు పెట్టారు తెలుసా? ఏ పేరు పెట్టంటే పాపం చేసిన స్త్రీ అని పెట్టారు. దుర్వాసన కలిగిన స్త్రీ పేరు పెట్టండి. ఎంత దుర్వాసన వచ్చినా ఏం పర్లేదు. పప్పు దగ్గరికి వచ్చింది. వస్తే ఎక్కడది కళ్ళు జనం కదా, వస్తే చదవగల ఒకసారి చూడండి. అక్కడ వచ్చి అంత బైక్ వాసన వస్తే ఆమె వచ్చింది, నేను సువాసనగా మారిపోవాలా. అమ్మ వినండి, నేను సువాసనగా ప్రతి ఒక్కరు కోరుకుంటుందండి. ఎంతకాలం మీ పాపం ఉంటా, ఈ రోత ఎందుకు, ఎంతకాలం మీ కంపు వద్దు, మారిపోదాం అనుకుంటాం. మారిపోదాం అనుకుంటాం, మారు. అప్పుడు అడిగింది, నేను సువాసన మారిపోవడం ఏం చేద్దామంటే యేసు అక్కడ ఉన్నాడు. నెమ్మదికి వచ్చింది. ఆర్డర్ రాకూడదు కానీ ఆమె వచ్చింది. ఆమె ఎంత వెచ్చించిందంటే ఆమె వినండి, ఒక సంవత్సరానికి ఎంత ఒక మనిషి సంపాదిస్తాడో అంత పట్టుకొని వచ్చి ఒక అత్తరు పోయిందండి. అత్తరు గురించి పాదం మీద పోసింది. ఎవరు పోసారు? దుర్వాసన వచ్చిన స్త్రీ పోసింది. ఎవరి పాదం మీద పోసింది? ఏసై పాదం మీద పోసింది. అక్కడ ఏమి రాసి ఉంటుంది తెలుసా? అమ్ముడు చదవండి ఒకసారి. అప్పుడు మరి మిక్కిలి విలువ గల అట్ట జటమాంసి యొక్క అత్తరం తెచ్చి శేరును తీసుకుని వచ్చి పాదం మీద పూసింది. పిల్లల తలవటితో పూసింది. అక్కడ అంటారు ఆ ఇల్లంతా సువాసన అయిపోయింది. హల్లెలూయా. యేసయ్య ఉంటే నీ కంపు జీవితము సువాసనగా మారిపోతుంది. ఒకప్పుడు పనికిరాని వాడిని పోలీసు గురించి మాట్లాడుతాను. ఒకప్పుడు నీకు నాకు అందరు వేచీడు, కానీ ఇప్పుడు నీకు నాకు మనందరికీ ఉపయోగకరమైన వారు, ప్రభువుని అంగీకరించిన వారు. చెప్పకూడదు దేవుని పెడతాం. హల్లెలూయా. ఒకప్పుడు వేచండి నా జీవితం, ఎందుకు పుట్టేవారు. ఈ రోజున నువ్వు ఉండడం చాలా అవసరం. ఒక ఆయన అడిగాడు, నేను బ్యాప్టిస్ట్ పని చేసిన గొడవలు ఉన్నాయి. గొడవలు ఉంటే ఆయన అడిగి ఒక మాట చెప్పాడు, తమ్ముడు ఇవాళ వేసుకో నా ఆటకం అయిపోతున్నాడు. ఆ చిచ్చులు గొడవలు అయ్యేవి. అవును అన్నాను. అవునంటే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎందుకు అది శివ చెప్పలేకపోతున్నాను. ఆడకి ఎక్కి అది చెప్పలేకుండా ఎంతైనా గొడవలు అవుతుంది ఆ చిచ్చులు అని చెప్పాను. ఏం చేయలేమని చెప్పాను. అయిపోయింది. ఒక చేసిపోయామనుకో స్పెషల్ నాకు యాక్సిడెంట్ అయింది. అదే వ్యక్తి వచ్చి ఆయన ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చి అన్నాడు, అమ్మా నాకైతే ఆనందం అనిపించింది. ఏమన్నా తెలుసా, చచ్చిపోతావు అని గురించి వచ్చి అన్నాడు. నువ్వు చచ్చిపోతే ఎవరు సువార్త చెప్తే విజయనగరం అడిగాడు. అరే పనికిరాని పనికి వచ్చేటట్టు చేసేవాడు నా దేవుడు. హల్లెలూయా. ఎండిపోయిన వాటిని చిగురింపజేస్తాడు, పుష్పింపజేస్తాడు. పరిమళము అందింప చేయగలిగిన నీ దేవుడు నేను విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టే మనిషి కాదు, అవసరం వాడు కూడా మనిషి కాదు. ఆయన నిత్యము ఎల్లప్పుడు అందరిని వదిలేసిన వదలు దేవుడు, నేను పట్టించుకున్నవాడు నా యేసయ్య. దేవుని వందనాలు చెప్తాం. హల్లెలూయా. ఆఖరిగా ఫలించడం కోసం మూడు మాటలు చెప్తాం. పిల్లరా, మనల్ని దేవుడు ఫలింపు చేయని ఆశపడుతున్నాడు. చూడండి ఒకసారి. ఇది అందరికి అవసరం, నాకు అవసరం, మీకు అవసరమే. ఇలా ఉండిపోతే పుట్టిన పిల్లలు ఉండిపోయాడు ఏమంటారా? పెరగకపోతే ఏమంటారండి? జూనియర్ అంటే మరొక దగ్గర పేరు పెడుతుంటారు కదా. కానీ పెరగాలన్నది నా దేవుని చిత్తము, ఆయన ఇష్టం. ఇప్పుడు చూసేద్దాం. కొన్ని మాటలు ముగించేస్తాను. మనందరము ఫలించాలి. అసలు మొదటి ప్రామిస్ ఏంటంటే మీరు ఫలించి ఆదికాండం మొదలు చేయమని మాట్లాడుతాను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండా తెరవండి ఒకసారి. రెండో చేయము మొదటి చేయడం రెండో చేయడం. మీరు ఫలించి చదివారా? వాటిని ఆస్వాదించను 1:28 చూడండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి. హలో, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమి నిండించాలి, లోపరుచుకోవాలి, జీవించాలి. హల్లెలూయా. నా దేవుడు ఎవ్వరు అనుకుంటా ఇష్టపడ్డా. అందుకే అమ్మా నువ్వు అనుకోకపోయినా కావాలనుకోకపోయినా
నీ దేవుడిని ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. నమ్మిన దేవుని కొందరు చెప్పండి. నేను గుంతంగా వచ్చడానికి ఇష్టపడుతున్నాడు నా దేవుడు. ఎంత మంచివాడు అంటే ఆయన ఒక మనిషి కాదు అనుకున్నా కానీ నీ విస్తరింప చేస్తాడు. ఆయన నువ్వు అడిగేవాడు కాదు, కానీ నువ్వు అడగకపోయినా ఆయన దీవించగలిగిన దేవుడు. హల్లెలూయా. సిలువ దగ్గరకు వచ్చినప్పుడు సిలువ ఏం చేసిందని మొదలుగా చిగురించింది, రెండవది పుష్పించింది, ఆ పరిమళము అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయింది. బ్లాకర్గా ఫలింపచే దేవుడు నా దేవుడు. చూద్దాం ఒకసారి ఈ మాట ఇప్పుడు మనం ముగించుకుందాం. పిల్లరా, దేవుడు అన్నింటినీ పుట్టించినప్పుడు ప్రతి దానిలో నుండి ఫలం కావాలి ఫలం కావాలంటాడు. కొన్ని చెట్లు ప్రోటాన్స్ ఉంటాయి, ఎందుకోకండి అవి ఆకులు తీసుకోవడానికి అందానికి. కొన్ని పువ్వుల చెట్లు ఉంటాయి, కొన్ని ఇప్పుడు కాయ చెట్లు ఉంటాయి, కొన్ని పళ్ళు చెట్లు ఉంటాయి, రకరకాల చెట్లు ఉంటాయి. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క పని కొరకు దేవుడు ఉపయోగించుకుంటాడు. పిల్లరా, ఇప్పుడు ఏమైంది అమర్తలు ఒకసారి ప్లీజ్. 17వ అధ్యాయము సంఖ్యాకాండము 17:8 వచనం. ఓకే. అహరోను కర్ర చిగిర్చెను, చిగిర్చి పువ్వులు పూసి బాదం పండు కదా ఆయన. పిల్లల బాదం పండు సృష్టిలో ఫస్ట్ వచ్చే ఫస్ట్ ఫ్రూట్ ఏంటంటే బాదమే. చాలా సులభంగా వస్తుంది, చాలా ఎక్కువగా పండుద్ది ఈ బాదం. అందుకైనా ప్రథమ ఫలముగా కొద్ది 10 చెప్తుంటాడు. మనందరి కొరకు ప్రథమ ఫలంగా ఆయన ముందుగా లేపబడ్డాడు. కనుక ఆయన పిల్లలు ఇప్పుడు ఆలోచన చేసి ఆయన ఇప్పుడు చూడండి వైపు యేసు ప్రభు వారు ఎవరు అన్నారు? మన చెట్టు మంచి సింగర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు సింగర్స్. యేసు ప్రభు వారు ఎన్ని పాటలు పాడారండి చెప్పండి? యేసు ప్రభు మంచి గాయకుడు. దావీదు గాయకుడే కదా, దావీదు మ్యూజిషియన్, దావీదు కవి, దావీదు రాజు. యేసు ప్రభు మంచి పాడగాడు. చెప్పండి, ఒక్క పాట పాడలేదు. తెలుగులోని నెలకి 1000 పాటలు రిలీజ్ అవుతున్నాడు. భారతదేశంలో సుమారుగా 2 నుంచి 3 లక్షల పాటలు నెలకు విడుదలవుతుంది భారతదేశంలో, అన్ని భాషల్లో కలిపి. సంవత్సరానికి ఒక పాట ఆయన రాయడం రాదు. ఆయన మీద ఉన్న పాటలు ఎవరికి లేవు. ప్రపంచం దీన్ని చూసుకోండి, ఈ సినిమా దీన్ని చూసుకోండి, అన్నిటికన్నా ఎక్కువ పాటలు యేసు ప్రభు మీద ఉన్నాయి. హల్లెలూయా. ఆయన వాయిద్యాలు వాయించలేదు. ప్రతి పిల్లడి రోజు ఆయన కోసం వాయించాలని తల్లిదండ్రుల కోరిక. హల్లెలూయా. ఎలా చెప్పుకుంటే ఆయన చాలా 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 నేర్పించి ఆయన నేర్పించారు. ఓకే, ఇప్పుడు ఫలం అనేది ఎలా ఉండాలంటే ఒక దగ్గర ఉండిపోకూడదు, ఎలా ఫలించాలి. మీకు అందుకే బైబిల్ చదవగానే అని ఆదికాండము 49:22 మాట్లాడుతున్నాడు. యోసేపు ఫలించని కొమ్మ, నీటి యొద్ద ఫలించని కొమ్మ, దాని రెమ్మలు ఎక్కడికి ఎక్కండి వాళ్ళకి ఎక్కి వ్యాపించాయని మాట్లాడుతుంటే నువ్వు ఒక దగ్గర ఉండి అక్కడే కాదు కానీ పెరగాలి. ఎంత పెరగాలంటే చుట్టూ పెరగాలి, చాలా రేడియేషన్ పెరగాలన్నది నా దేవుని చిత్తము, నా దేవుని ఇష్టం. అందుకే నీకున్నా లేకపోయినా ఆయనే నీకు పెంచడానికి, ఆయన పెద్ద చేయడానికి ఇష్టపడుచుకున్నాడు. వందనాలు చెప్తున్నా దేవునికి. ఇప్పుడు చూడండి ఒకసారి బైబిల్ లేకపోతే నా వైపు వచ్చాను. ఒకసారి చూద్దాం, ఆలోచన చేద్దాం. యేసు ప్రభువు శిష్యులు ఎంతమంది? ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాలు. అందులో గోత్రం లేవి గోత్రం, అందులో అహరోను కర్ర తెచ్చాడు. ఒక యేసు ప్రభువుకి ఎంతమంది శిష్యులు అంటే 12. అందులో ఒక యేసు ప్రభు నమ్మేశాడు, తిరిగి వచ్చి ఇంకొక శిష్యుని అడాప్ట్ చేసుకున్నాడు, కలిసిపోయాడు. 12 శిష్యులు. వాడు ఎవరు అంటాడు అప్పుడు 12 ఏంటంటే శిష్యులు అంటే 1000 మంది శిష్యులు, 1,00,000 మంది అక్కర్లేదు. ఈ 12 మంది ప్రపంచానికి యేసుని పరిచయం చేశారు. ఆఖరికి నా భారతదేశం కూడా వదలలే. అందుకే జూలై 3వ తారీఖున తోమ గారు భారతదేశానికి వచ్చిండు. చెప్పడం దేవునామం పోతుంది. వీళ్ళు తీసారు జూలై 3 కూడాను అందరికీ మెరుగు రావడానికి ఒక పత్రిక మనం రాసిస్తాం. భారతదేశానికి ఎప్పుడు వచ్చింది తెలుసు? క్రైస్తవ్యము జూలై 3 మొదటి శతాబ్దంలో వచ్చింది. 50 సంవత్సరాలు వచ్చింది. 53 వచ్చింది. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో 53 ఇప్పుడు అంటాడు ఆవిడ తెచ్చారు, బ్రిటిష్ తెచ్చారు, ఆవిడ ఎవరు తేలదు. నేరుగా శిష్యుడే భారతదేశానికి వచ్చి సువార్తను అందించాడు. ఆయన మొట్టమొదటిగా ఎక్కడంటే కేరళలో ఉన్న పంతులకు అందించాడు. అందుకే కేరళలో సిరియన్ క్రిస్టియన్స్ అంటారు, వాళ్ళందరూ బ్రాహ్మిన్సే. క్రిస్టియన్ బ్రాహ్మిన్.
అదే తమిళనాడుకి వచ్చారు, అక్కడ ఆయన ప్రాణం పెట్టాడు. ఓకే, పక్కన పడితే ఎంతమంది శిష్యులమ్మా? 12 మంది. అంతేనా? 12 మంది చాలు నా ప్రభుకి. ఓకే, మీరు నెక్స్ట్ అక్కడికి వెళ్తాయి, అపోస్ గారు రెండో జైకి వెళ్తాయి, రెండో జైకి వెళ్తాయి. ఎంతమంది అయ్యారండి? 12 పక్కన సున్నా పెట్టిన ఎంత అవుతుంది? ఎంతమంది అమ్మా? 12 ఎంత అయింది? 120 మంది అయ్యారు. 12 మంది ఎంతమంది అయిపోయారండి? మల్టిపుల్ అయిపోయారు, 120 మంది అయ్యారు. అక్కడ తాగలేదు. ఆ తర్వాత శిష్యుల సంఖ్య మనం చూస్తుంటే చూద్దాం, ఒకసారి చూడండి. అక్కడ ఆయన ప్రసంగం చేస్తున్నాడు పేతురు. తెరవండి ఒకసారి, మీ బైబిల్ తెరవండి ప్లీజ్. మీ బైబిల్ తెరిస్తే అక్కడ ఈ యొక్క అభివృద్ధి ఎలా కనిపిస్తుందంటే, మొదటి కీర్తన మీరు తెరవండి, మీ అందరికి వచ్చి తెరవండి ఒకసారి. 3వ వచనం నేను చదువుతూ చూడండి. చూడండి అక్కడ మొదటి కీర్తన 3వ వచనం. నాటబడిన చెట్టు, రెండవది ఆకువాడని చెట్టు, మూడవది ఫలం ఇచ్చే చెట్టు, నాలుగవది సఫలతని చెట్టు. అంటే ఏమైతే ఆశించామో అది జరిగించే చెట్టు, ఆ చెట్టు అదే యేసు ప్రభువు సాదృశ్యం కనిపిస్తుంది. పిల్లరా, మనకు ఆలోచన చేస్తే యేసు ప్రభువు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, ఈ లోకంలో అందరినీ రక్షించడానికి తన ప్రాణం పెట్టారు. పిల్లరా, ఎంతమంది ప్రారంభమైంది క్రైస్తవ సంఘము? ఎంతమంది? 12 మంది ప్రారంభమైంది. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 120 మంది వచ్చారు. అక్కడ నాయకులు చూడండి ఒకసారి. రెండో అధ్యాయం అపోస్తలుల కార్యములు 41వ వచనం. కాబట్టి అతని వాక్యముని అంగీకరించిన వారు ఆ రోజు బాప్తిజం పొందిరి. ఎంతమంది అండి? ఎంతమంది అండి? 3000 మంది అండి. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 3120 మంది అండి సంఘం. ఏం అభివృద్ధి అండి సంఘం అంటే అలా ఉండాలండి. ఓకే, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? అక్కడ వెళ్దాం ఒకసారి చూడండి. నెక్స్ట్ ముందుకు వెళ్దాం. అక్కడ చూస్తే మళ్ళీ 5000 మంది రక్షింపబడ్డారండి వాక్యమైన వాళ్ళు. దేవుడు సువార్త శక్తి కలిగింది, యేసు ప్రభు శక్తిమంతుడు కార్యం చేసి. ఇప్పుడు చూద్దాం, కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఆరోగ్యంలోకి రండి. అపోస్తలుల ఆరోగ్యంలోకి మొదటి వచనం. ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు, ఓకే, చాలా లెక్క పెట్టలేకపోతున్నాం అండి అమ్మా. మొదట 12 మంది, తర్వాత 120 మంది, తర్వాత ఎంతమంది కలిసారు? 3000 మంది కలిసారు, తర్వాత 5000 మంది కలిసారు. ఇక లెక్క పెట్టలేకపోతున్నాం. లెక్క పెట్టలేనంత మంది శిష్యులు యేసు ప్రభువుకి వచ్చేస్తున్నారు. హల్లెలూయా. అక్కడ ఆరోగ్యం ఎడవ వచ్చిందండి, ఎడవ వచ్చింది. అమ్మేంటి? శిష్యుల సంఖ్య ఏమైపోయింది? బహుగా విస్తరించిపోతుంది, లెక్క లేకపోతుంది. ఎక్కడికి వెళ్ళినా యేసు అన్న మాట చెప్పబడుతుంది. ఏ ఊరెళ్ళండి, ఏ ఓడలండి, ఏ వీధులండి, పల్లెలండి, పట్టణాలండి, ఎక్కడికి వెళ్ళండి, యేసు ప్రభు వారి వార్త ప్రబలిపోయింది. లెక్కకు మించి బహు విస్తారంగా సంఖ్యలోకి వచ్చేసారు. హల్లెలూయా. ఇది కనుగొట్టిందండి వీళ్ళకి. ఎవరికి? అప్పుడు వాళ్ళకి ఏమండి ముందు ఆయన ఉన్నప్పుడు అందరూ ఏంటంటే వెళ్ళిపోతాను రేపండి. సత్యం అంటే ఎవరైనా వెళ్ళిపోతారా? జీవము ఎండిపోయిన దాన్ని కూడా చికెన్ చేయగలరు ఆయన, అందుకు వెళ్ళిపోతారు అందరూ. అవునా? అవును. అందుకే అందరూ ఆయన వెంబడి వెళ్ళిపోతున్నారు. వీళ్ళరా, యేసయ్య నీ నుండి నా నుండి కోరుకుంటున్న మాట మనం ఏం చేయాలమ్మా? ఏమవ్వాలి? అందుకు ఏమవ్వాలి? చిగురించాలి. చిన్నగా ఎండిపోయిన మన జీవితాన్ని చిగురింప చేయడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. రెండోది ఏమవ్వాలి? అక్కడ ఆగిపోకూడదు. ఆ తర్వాత ఏమవ్వాలంటే పువ్వులు రావాలి, పుష్పించాలి. మూడవది పరిమళించాలి, మన సువాసన బయటకు రావాలి. యేసు అన్న సువాసన నీ ద్వారా బయటకు రావాలి. ఈ సువాసన వస్తే నిన్ను అట్రాక్ట్ అవుతారు. నీ ద్వారా ప్రభు మనం ఎప్పుడు అట్రాక్ట్ అవ్వకూడదు, ప్రభుని చూపించాలి, ప్రభు దగ్గరికి నడిపించాలి. ఆ తర్వాత ఏమైందండి? ఫలించాలి. అమ్మా, ఎండిపోయిందనుకో నీ బతుకు, నీ కుటుంబము, నీ ఆర్థిక పరిస్థితి, నీ ఆరోగ్య పరిస్థితి దేవుడు చిగురింపచేస్తాడు, పుష్పింపచేస్తాడు, పరిమళింపచేస్తాడు. నిన్ను అభివృద్ధి పరిచి ఆశీర్వాదకరంగా చేస్తాడు. నెమ్మదిగా దేవుని వందనాలు చెప్పండి. హల్లెలూయా. ఓకే, చిన్న విషయం చెప్పి ముగించేస్తాను. ఓ దినాన్ని ఒక్కొక్క ఆర్టిస్ట్ మనం పేపర్ చూసారు. మన పేపర్ ఎలా ఉంటుందంటే ఆయనకి ఆ ఎల్లో కలర్లు అలవాటు, ఆ బ్రౌన్ ఎల్లో కలర్లు. నాకు ఒక పెయింట్ ఆర్టిస్ట్ తెలుసు, వాడేమో ఆర్టిస్ట్ కలిపి గ్రాఫిక్స్ చేశారు.
కొంతమంది ఏమవుతుందంటే వాళ్ళు బ్లూ మీద వాడతారు, ఇంకొంతమంది బ్లాక్ మీద వాడతారు, ఇలాగే వాడుతుంటారు. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అంటే వినండి, ఆ ఆర్టిస్ట్ ఏమైందంటే చక్కగా పెయింట్ చేస్తున్నాడంట. ఫైనల్గా ఆయన చెప్పింది రెడ్ కలర్తో ఫినిషింగ్ ఇస్తాడంట. కాంపిటీషన్ అయితే ఆయన ఫస్ట్ అంట. ఒకటి షేడ్ పెడితే ఆయన 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 పిక్చర్కి ఎక్కువ వస్తుంది, ఆయన ఆర్ట్కి. ఏంటి గొప్పతనం అనుకున్నారు, ప్రపంచంతో ఆయన చూస్తుంది, ఏంటి గొప్పతనం అనుకుందంట. అనుకుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈయన ఆర్ట్ ఎంత గొప్పతనం ఏంటంటే ఆ ఎర్రగొండదాన్ని చూసి ఆనందపడిపోతున్నారు. అప్పుడు ఆయన దినం వచ్చింది, చనిపోయాడు. చనిపోతే ఆయనకి స్నానం చేస్తుంటే ఇక్కడ ఒక రంధ్రం కనిపిస్తుందంట. రంధ్రం కనిపిస్తుంటే ఏంటిది అని చెప్పి చెక్ చేస్తే డాక్టర్స్ వచ్చి పెద్ద కదా, ప్రపంచంలో పెట్టేది ఆర్టిస్ట్ అయినా కొంచెం చూశారంటే ఏంటిదంటే ఇప్పుడు తరిగా ఉంటుంది, ఇప్పటికీ తరిగా ఉంది, ఇది కొన్ని సంవత్సరాలు తరిగా ఉందంటే అప్పుడు అడిగితే చాలా ప్రియమైన స్నేహితుడు, చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒకటి అడిగితే చెప్పాడంట. వాడు రాస్తారు కదా రెడ్తోనే ఫైనల్గా టచ్ ఇచ్చినప్పుడు ఎక్కడ బ్రష్ పెట్టి రాస్తారంట అన్నాడంట. మీకు అర్థమైందా? నీ అభివృద్ధి కారణము ఏసే గుండెలో నేను దాచుకున్నాడు. ఆ రక్తం ద్వారా నేను నీ దినాన్ని స్థిరపరిచి తలచుకొని మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. ఆయన గుండెలో ఉన్న రక్తం తీసి నీ పేరు రాస్తున్నాడు. అందుకే నువ్వు ఫలించాలని, మంచి వాసన రావాలని, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని, నువ్వు ఫలించాలని ఏసే ఆశించున్నాడు. నీకు తెలుసా నీకు తెలియకుండా ఏదో అనుకున్నావు. ఏసే నేను ఎక్కడ రాసుకున్నాడు తెలుసా? ఎక్కడ చెప్పుకున్నాడు? అరచేతిలో చెప్పుకున్నాడు, కానీ గుండెలో ఉన్న రక్తం ద్వారా నేను రాస్తున్నాడు. ఒకసారి ఎంత ప్రేమ అంతకి ఎవరు రాస్తారు చెప్పండి? ఒకసారి ఒక పిల్లవాడు చెప్పాడు, రక్తంతో రాశాను అన్నాడు. ఏ రక్తం? గోడు రక్తం అది. చికెన్ షాప్కి తెచ్చాడు రక్తం. అలాంటి రక్తం కాదు, ఏసయ్య తన గుండె రక్తంతో నీ పేరు రాస్తున్నాడు. అందుకే నేను ప్రత్యేకం కావాలనుకున్నాడు. ఆయన చిగురించే నీతి చిగురు ఆయన. అంతేకాదమ్మా, నీ చిగురే కాదు ఆయన తీర్పు చెప్పే చిగురు ఆయన. కనుక మన తీర్పులో రాకుండా మరణం నుండి దాటిపోవాలంటే ఆయనకు ఉండాలి. ఉందమ్మా చెప్పండి, ప్రభా నీకు ఉంటాను ఆయన. ఇంత ప్రేమ నా పట్ల ఎవరికి ఉందని ఆయన. నీ గుండెలో ఏంటి రక్తం అంటే, ఏంటి ఎంత అందం అంటే ఆయన గుండె రక్తంతో నీకు ఇచ్చాడు. అందుకే నీ వాసన పోయింది, నీ మనస్తత్వం పోయింది, నీ ప్రవర్తన పోయింది. ఆయన నీలో ఉన్నాడు. ఇంకా లేకపోతే ప్రయోజనం లేదు. ఆయన ప్రేమ ఇంకా చూడకపోతే, ఇంకా నీ కళ్ళు తెరవకపోతే, ఇంకా లోక ప్రేమలో పెరిగిపోతే ప్రయోజనం లేదు. ఒకసారి ఆయన చూడు, నిన్నంతగా ఎవరూ ప్రేమించిన లేరు. ఆయన గుండె రక్తంతో, గుండెలో వచ్చిన రక్తము చాలా శ్రేష్టమైనది. అక్కడే కదా బ్రిటిష్ పంపింగ్ అవుతుంది, అక్కడి నుంచి వస్తుంది. అక్కడి నుంచి వచ్చిన రక్తంతో ఆయన పేరు రాశాడు. అందుకే నువ్వు అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. గుండె రక్తం నేను రాశాడు నీ పేరు. ఫ్రీడమ్ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా నాయన, అహరోను చేతికర్ర, మిగతా కర్రలన్నీ అలుగుడిపోయినాయి ప్రభా. అహరోను చేతికర్ర నాయన, ఆయన చిగురించింది ప్రభా, పుష్పించింది నాయన, ఆయన పరిమళించింది నాయన, ఆయన ఫలాన్ని అందించింది ప్రభా. దేవా నాయన బాధలు పండించింది ప్రభా. మా జీవితం కూడా ఆయన వెళ్ళిపోయినప్పుడు, పనికి రానప్పుడు దేవ చిగురింపు పడింది ప్రభా. ఈ పేరు మా బతుకుని చిగురింపు చేయగలిగిన వాడుతుంది. అంతేకాదు నాయన పుష్పింప చేసావు ప్రభా. ఈరోజు స్థితికి కారణం నీవే ప్రభా. దేవ అంతేకాదు నాయన మేము సువాసన ఇవ్వాలి ప్రభా. క్రీస్తు దేవానాయన బ్రతుకున్న వారికి, రక్షింపడిన వారికి జీవ పోషణ, చనిపోయిన వారికి మరణ పోషణ చెప్తున్నారు ప్రభా. నాయన మేమందరం నాయన మీ వాసనను, మీ సువార్తను అందించేవారుగా మమ్మల్ని ఉంచుకొని అడుగుతున్నాం తండ్రి. మీ సువార్తను చెప్పేవారుగా, మీ వాసన ఇచ్చేవారుగా మీ పిల్లలను మమ్మల్ని అందరినీ ఉంచుకొని అడుగుతున్నాం తండ్రి. అలాగే దేవానాయన ఈ సమయంలో ప్రతి బిడ్డ ఆయన ఫలించారు ప్రభు. మా పిల్లలు చదువులో ఫలించారు ప్రభు, ఉద్యోగాలు ఫలించారు ప్రభు, వివాహ విషయాల్లో ఫలించారు ప్రభు, అన్ని విషయాల్లో ఫలించారు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించాను. వివాహ విషయం ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఏదైతే నిర్ణయం చేసుకుందో, తన తండ్రి ఏ దేవుడిని పరిచయం చేశారో ఆ దేవుడిని విడిచిపెట్టుగా నేను తన భర్తను కూడా రక్షించుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. ఆయన జరిగే వివాహంలో మీకు తోడుని తెచ్చాను ప్రభావ. ప్రతి బిడ్డను ఫలింపు చేయండి ప్రభావ. ఎన్ని ప్రేమము బతుకున్నాను ప్రతి ఒక్కరిని ఆయన ఫలింపు చేయండి ప్రభావ. ఫలాన్ని దయచేయండి ప్రభావ. ఫలాన్ని దయచేయండి ఆయన. దేవానాయన ఫ్రేగ్రెన్స్ ప్రభావ, ఆ పరిమళాన్ని దయచేయండి నాయన. అనేకులకు నాయన జీవోపవాసనగా, దేవానాయన ఆశీర్వాదోపవాసనగా, అనేక మందికి నాయన ఆతిథ్యం ఇచ్చే వాసనగా మాకు మీ పిల్లలందరూ ఉంచుకొని అడుగుతున్నాం. దీవించి కృప చూపించి ఆశీర్వదించి మీ మైండ్ గురించి నడిపించమని మీ శని దయచేసి దీవించి కాబట్టి మీ కృపతో నింపుమని, చిన్న బిడ్డను, ఎవరి పెద్దలను ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభా నాయన
నాయన రేపు ప్రతిరోజు జరుగుతున్న శిలువశక్తి మహోత్సవాలను సహాయం చేయండి నాయన. ఆ యొక్క మంగళవారం జరిగే మీటింగ్లు మీరు తోడు అందించండి ప్రభా. వచ్చే ఆదివారం నాయన మట్ల ఆదివారం ప్రభా 7 గంటలకి మట్టలు పట్టి నాయన నగర సంఖ్య చేయటం విశ్వాసం సహాయం చేయమని. ఆ యొక్క తర్వాత వారంలో కూడా నాయన మేము ఏం చేయాలో సహాయం చేయండి. పునరుద్ధానం చాలదు ప్రభా. ఈ పట్టణంలో గొప్ప స్వార్థ ఉద్యమం ఉండడానికి సహాయం చేసి మీరు ఏర్పాటు చేయమని, ఈ బిడ్డలందరూ ప్రదర్శించి కాపాడమని, ప్రతి బిడ్డ ఫలింప చేసి మహిమ పొందమని క్రీస్తున్నాము అడుగుతున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధ దేవుడు ఫలింపచేసి అభివృద్ధిపరిచి ఆస్వాదించి సువాసనగా స్వార్థగా వచ్చి ప్రతి అవసరం తీర్చి తన మహిమ వచ్చి కాపాడి నడిపించును గాక.